రోజు ఈ వీడియోలో అయితే 2 స్కాలర్షిప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ స్కాలర్షిప్స్ కి బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి రిలయన్స్ ఫౌండేషన్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ అనమాట. ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే నార్మల్ డిగ్రీ కానివ్వండి, లేదా బీటెక్ కూడా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అవుతుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి రెసిడెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. సో ఇంకొకటి నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ప్రగతి స్కాలర్షిప్స్ స్కీమ్ ఇది. సో ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. అండ్ ఇక్కడ చూడొచ్చు AICTE అని ఉంది, అంటే మాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంది. సో మాక్సిమం చాలా కాలేజెస్ అయితే ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో, ఈ యొక్క సంస్థ అప్రూవ్ చేసినటువంటి కాలేజెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం అసలు ఈ యొక్క స్కాలర్షిప్ ఎవరికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అంటే, ఈ యొక్క స్కాలర్షిప్ కి చూడ